ఆధ్వర్యంలో ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళతో కాంట్రాక్ట్లో ఉన్నారు. దీంతో ప్లేయర్స్ ఎవరైనా మ్యాచ్ ఆడమని చెప్పి బాయ్కాట్ చేస్తే వాళ్ళ మీద నిషేధం పడిపోద్ది. మళ్ళీ ఫ్యూచర్లో టీమిండియా తరపున ఆడే ఛాన్స్ రాకపోవచ్చు. అదే WCAలో సీనియర్ ప్లేయర్స్ చూసుకుంటే వాళ్ళకి BCI అయితే ఎలాంటి కాంట్రాక్ట్ లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అసలు ఫ్యూచరే లేదు. ఆల్రెడీ వాళ్ళ క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది. ఇప్పుడు యంగ్స్టర్స్ చూసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. దీనివల్ల మన ప్లేయర్స్ మ్యాచ్ని బాయ్కాట్ చేయలేక ఆడారు. కానీ మ్యాచ్ టైంలో హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం కంప్లీట్లీ మన ప్లేయర్స్ చేతిలో ఉంటుంది. అండ్ ఈ విషయంలో ఉన్న వాళ్ళు తమ సొంత నిర్ణయాన్ని తీసుకున్నారు. అంటే వాళ్ళకి పాకిస్తాన్ ప్లేయర్స్ హ్యాండ్ షేక్ చేయడం ఇష్టం లేదు, చేయలేదు. అండ్ ఈ విషయంలో ICC కానీ లేకపోతే ACC కానీ ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఇది ప్యూర్లీ ప్లేయర్స్ యొక్క చాయిస్. వాళ్ళకి నచ్చితే వచ్చి, నచ్చకపోతే మానేయచ్చు. మా అయితే ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చూపించలేదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అలా ఏడుస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా అలా కామెంట్ చేయొచ్చు. బట్ మన వాళ్ళు ఎందుకు చేశారో మనందరికీ తెలుసు. సో మనమైతే మన ప్లేయర్స్ని ఎక్కడ కూడా తప్పుపట్టవలసిన అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ ఇలా హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడానికి ఇంకా మెచ్చుకోవాలి మనం. అండ్ ఆల్సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మన కెప్టెన్ చెప్పిన మాటలు కూడా చాలా మెచ్చుకోవాలి. సో వెల్ డన్ టీమ్ ఇండియా, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ.